భారత ప్రధాని నరేంద్ర మోదీ గణేష్ చతుర్థి జరుపుకుంటే వివాదం ఎందుకు? భారత ప్రధాని భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్లకూడదా? ప్రధాని మోదీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంటికి వెళ్లి వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు. దీంతో ఆయన వ్యతిరేకులు దీన్ని విమర్శనాస్త్రంగా మలుచుకున్నారు. ఏకంగా ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడినట్టు విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇంత వివాదం చేయాల్సిన అవసరం ఉందా? సిజేఐ అయినంత మాత్రాన ఏ రాజకీయ నాయకుడితో కలవకూడదా? గతంలో ప్రధానులు చీఫ్ జస్టిస్లతో కలిసి విందుల్లో పాల్గొన్నారా? చూద్దాం. మీ నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజంలో ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో తొలి తెలుగు ఓటీటీని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. సుప్రీంకోర్టు సిజేఐ చంద్రచూడ్ ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర స్టైల్లో సాంప్రదాయక టోపీని ధరించి పూజలు నిర్వహించారు. మోదీ హిందువే, చంద్రచూడ్ కూడా హిందువే. అదేమి అధికారిక కార్యక్రమం కూడా కాదు. మరి ఇందులో వివాదం ఏముంది? మోదీ చంద్రచూడ్ను వ్యక్తిగతంగా కలిసినంత మాత్రాన న్యాయ వ్యవస్థలో అనూహ్య మార్పులొస్తాయా? ఉన్నపళంగా రాజకీయాలు మారిపోతాయా? ఇదివరకు న్యాయస్థానం ఎలా నడిచిందో ఇక ముందు కూడా అలాగే నడుస్తుంది. అంతే తప్ప కొత్తగా వచ్చే మార్పు ఏమీ ఉండదు. ఈ విషయంపై మహారాష్ట్ర రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా విమర్శించారు. శివసేన యూబీటీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య కేసును సిజేఐ బెంచ్ విచారిస్తోంది. ఇలాంటి సమయంలో సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం అనుమానాలను రేకెత్తిస్తుందంటూ ఆరోపణలు గుప్పించారు. అందుకే సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ కేసు నుంచి తప్పుకోవాలని రౌత్ సూచించారు. నిజానికి జడ్జీలను వ్యక్తిగతంగా కలిసినంత మాత్రాన కేసులో ఆధారాలు తారుమారు అవుతాయా? ఏ కేసు విచారణ అయినా రాజ్యాంగంలో రూపొందించిన సూత్రాల మేరకే ఉంటాయి. అందులోనూ శివసేన పార్టీ కేసు లిక్కర్ స్కామ్ కేసులా క్రిమినల్ కేసు కూడా కాదు. అటువంటప్పుడు సాక్షులను ప్రభావితం చేసేది ఉండదు. ఇందులో చాలా వరకు రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాల మేరకే విచారణ ఉంటుంది. అటువంటప్పుడు సిజేఐ ఇంటికి ప్రధాని ఈ కేసు నిమిత్తమే వెళ్లారనడం కూడా హాస్యాస్పదంగా ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఇక శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయంపై మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేయించేందుకే ఈ పూజా కార్యక్రమం అంటూ విమర్శించారు. ఎన్నికల నిర్వహణ అన్నది ఎన్నికల కమిషన్పై ఆధారపడిన అంశం. మహారాష్ట్రలో డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి బహుశా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో నిర్వహించడానికి కసరత్తు జరగవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సిందే. దీన్ని సిజేఐ కాదు కదా, అంబేద్కర్ దిగివచ్చినా మార్చడానికి వీలు కాదు. అటువంటప్పుడు సిజేఐ మాత్రం ఎన్నికలను ఎలా వాయిదా వేయగలరు? ఇక సుప్రీంకోర్టులో ఏ కేసు విచారణ అయినా తనకు నచ్చినట్టు నడపగలరు అనే పేరున్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ కూడా దీనిపై స్పందించారు. తాను 50 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నానని, తన సర్వీస్లో ఇలా ఓ ప్రైవేటు కార్యక్రమాన్ని ప్రచారం కోసం ఉపయోగించుకోవడం చూడలేదని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ నాయకులందరూ ఇది సెక్యులరిజానికి విరుద్ధమని, దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తి ఇలా పూజలు నిర్వహించడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అయితే నిజానికి ఈ నాయకులందరికీ కళ్ళు కనిపించడం లేదా, లేక గతాన్ని మర్చారా అన్నదే ఇక్కడ ప్రధాన సందేహం. మన దేశంలో ప్రతి ఒక్క సెక్యులర్ నాయకుడు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఇఫ్తార్ విందులు జరుపుకోలేదా? ఏకంగా భారత పార్లమెంటులోనే ఇఫ్తార్ విందు నిర్వహిస్తారు. అది కూడా అధికారిక కార్యక్రమంగా దీన్ని జరుపుతారు. భారత ప్రధానమంత్రి నుంచి విపక్ష నేతలు, సుప్రీంకోర్టు, సిజేఐ, రాష్ట్రపతి ఇలా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారు. ఈ విషయంలో ఎవరికీ సెక్యులరిజం గుర్తుకు రాదా? ఇఫ్తార్ విందు నిర్వహిస్తే సెక్యులరిజం, కానీ వినాయక చవితి జరిపితే మాత్రం మతతత్వమా అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇదిలా ఉంటే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే బీజేపీ మన్మోహన్ సింగ్కు చెందిన ఓ ఫోటోను తెరపైకి తీసుకువచ్చింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పటి సిజేఐతో కలిసి ఇఫ్తార్ విందు నిర్వహించిన ఫోటోను బీజేపీ ఇప్పుడు వైరల్ చేస్తోంది. కాంగ్రెస్ చేస్తే సెక్యులరిజం, బీజేపీ చేస్తే మతతత్వం ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది బీజేపీ. మరి దీనికి కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుందో? ప్రస్తుతం భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మధ్య వివాదం ఉన్న మాట వాస్తవం. ముఖ్యంగా కొలీజియం అంశంలో ఈ వివాదం నడుస్తోంది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒకానొక దశలో 2 వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తాము రాజ్యాంగాన్ని కాపాడటానికి కట్టుబడి ఉన్నామని సుప్రీంకోర్టు చెబుతోంది. ఇంతటి ఘర్షణ వాతావరణంలో ప్రధాని, సిజేఐ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడం ఒక శుభ పరిణామమే. దీనివల్ల ఘర్షణ వాతావరణం ఉన్నా తమ మధ్య భేదాభిప్రాయాలు
భిన్నాభిప్రాయాలు లేవని చెప్పినట్లయింది. అటువంటి దానిని రాజకీయం చేయడం ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.